మనలను సాక్షిగా మార్చడం కోసం. ఏంటండి? సాక్షిగా మార్చడం కోసం. అంటే అనేకులకు మనలను మాదిరిగా నిలవబెట్టడం కోసం దేవుడు మనల్ని దేని గుండా నడిపిస్తూ ఉంటాడంటే కొన్ని శోధనల గుండా, కొన్ని సమస్యల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు కూడా మనం కంగారు పడవలసిన పని లేదు. ఎందుకంటే విశ్వసించువాడు కలవరపడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని విశ్వసించేటప్పుడు నీకు కలవరం రాదు, భయం రాదు, ఆందోళన రాదు. సరే, దేవుడు నా జీవితంలో ఈ సమస్య పెట్టాడా, ఖచ్చితంగా ఆయన నన్ను విడిపిస్తాడు. విడిపించి నన్ను ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడు. శోధింపబడిన పిమ్మట నేను ఎలా మార్చబడతానంటే సువర్ణములే మార్చబడతాను. మూడవదిగా ఏం చెప్పాను? దేవుడు మనలను సాక్షిగా మారుస్తాడు శోధనల ద్వారా. అనారోగ్య పరిస్థితి వచ్చింది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, చేతులు ఎత్తేసారు, నా వల్ల కాదు, ఇంక దేవుడే ఆధారం అన్నారు. ఇంటికి తీసుకోండి అన్నారు. ఇంటికి తీసుకోండి అన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. మామూలు చెప్తున్నావు ఒక సాక్ష్యం. దైవ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. కార్యం చేశాడు. లేవనెత్తబడ్డారు. లేవనెత్తబడిన తర్వాత మరలా యథావిధిగా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అలా అటువంటి బలహీనతలో ఎవరైనా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారండి? నువ్వు కంగారు పడుకో. ఏం పడుకో? డాక్టర్లు చేతులు ఎత్తేసారా? కంగారు పడుకో. నా జీవితంలో కూడా డాక్టర్లు అదే అన్నారు, చేతులు ఎత్తేసారు, ఇంటికి తీసుకుపోమన్నారు. దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినప్పుడు, పలానా ఆవిడ వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను లేవనెత్తాడు, నీగో ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే నేనే సజీవ సాక్ష్యం అని చెప్పేసి నువ్వేం చేస్తావంటే నలుగురికి చెప్తాం. ఒకప్పుడు నీకు ఆ శోధన కలగకపోతే నువ్వు సాక్షిగా మార్చబడతావా? లేదు 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 లేదు. అనారోగ్య పరిస్థితులు అదొక్కటే, ఆరోగ్య పరిస్థితులు ఒక్కటే కాదండి, ఆర్థికపరమైన సమస్యలైన, కుటుంబ సమస్యలైన, ఏదైనా సరే, ఏ శోధనలో నువ్వు నడుస్తూ ఉన్నా సరే, ఎందుకు దేవుడు కొన్ని శోధనలు నీ జీవితంలో, నా జీవితంలో అనుమతిస్తాడంటే ఒకటి మనలను పరీక్షించడం కోసం. దేనికోసమండి? మనల్ని పరీక్షించడం కోసం. రెండవదిగా ఏంటంటే మనము పూర్తిగా దేవునిపై ఆధారపడేలా చేయడం కోసం. మూడవదిగా ఏంటి అంటే నా ప్రియమైన వారలారా, మనము అనేక మందికి సాక్షిగా మార్చబడడం కోసం దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కొన్ని శోధనలు మన జీవితంలో అనుమతిస్తాడు. దేవుడు యోబు గారి జీవితంలో కూడా ఏం చేశాడంటే కొన్ని శోధనలు అనుమతించాడు. అనుమతించినప్పుడు ఆయన ఏదైనా ఒక్క మాట అన్నాడంటే దేవుడిని ఒక్క మాట అన్నాడంటే ఒక్క మాట కూడా ఆయన అనలేదు. అందుకనే చూడండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై. మన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఏమొస్తాయంటే శోధనలు వస్తాయి. ఆ ముడి బంగారము, మడినాలతో కూడిన బంగారము శుద్ధ సువర్ణముగా మార్చబడాలంటే అగ్ని పరీక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక విశ్వాసికి ఉన్న విశ్వాసము అది నిజమైన విశ్వాసమో లేదంటే అప్పటికప్పుడు వచ్చిన విశ్వాసమో దేవుడు తెలుసుకోవడం కోసం మన జీవితంలో ఏం చేస్తారంటే కొన్ని శోధనలు అనుమతిస్తాడు. ఈ శోధనలో మనం తట్టుకుని నిలవబడినాం అనుకోండి, ఏమవుతాము? మనకి ఘనత వస్తుంది. మన ద్వారా దేవుడు గణపరచబడతాడు, మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఒకే కొండలో నుంచి కొన్ని రాళ్ళు తీస్తారు, పెద్ద పెద్ద బండలు తీస్తూ ఉంటారు. ఆ బండలు తీసినప్పుడు ఒక శిల్పకారుడు ఆ శిల్పాన్ని చెక్కుతూ దాని మీద సుత్తి దెబ్బలేస్తాడు. ఉలి పెట్టుకుని సుత్తి పెట్టుకుని కొట్టేటప్పటికి ఆ రాయి, బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను ఇంక ఈ దెబ్బల్ని అని పగిలిపోయింది అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడంటే ఘనహీనమైన ప్రదేశంలో ఏదో ఒక గుళ్ళో రాయి కిందనో లేదంటే ఒక పునాది కిందనో ఎక్కడికి అలా పడేస్తారు పగిలిపోతే. అదే రాయి, పర్లేదు నేను తట్టుకుంటాను, ఏదేమైనా పర్వాలేదు, ఎన్ని దెబ్బలు కొట్టినా పర్లేదు, నేను నిలబడతాను అని ఆ రాయి నిలబడింది అనుకోండి, దాన్ని విగ్రహంగా చేసినప్పుడు ఆ విగ్రహం ఏమవుతుందంటే జనులందరి చేత పూజింపబడుతుంది, ఘనత పొందుతుంది, మెప్పు పొందుకుంటుంది ఆ రాయ. అర్థమవుతుందండి? నేను అక్కడ దేవుడి గురించి గట్రా మాట్లాడట్లేదు, నా మాటలు అర్థం చేసుకోండి. రాయి అక్కడ ఏం పొందుకుంటుందంటే ఘనత పొందుకుంటుంది. దాని మీద కొట్టినప్పుడు అది ఓర్చుకుంది. ఏం చేసింది? అన్ని దెబ్బలను ఓర్చుకుంది, తట్టుకుంది, నిలవబడింది కనుక అందరి చేత ఏం పొందుకుంటుందంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. అదే రాయ, సేమ్ అదే కొండలోంచి తీసిన రాయ ఇంకో రాయి తట్టుకోలేదు. తట్టుకోక ఏమైందంటే దెబ్బలు పడేటప్పటికి బాబాయ్ తట్టుకోలేకపోతున్నాను, పగిలిపోయింది. అదే గుళ్ళు ఏం చేస్తారంటే ఏ కొబ్బరికాయలు కొట్టడానికో అక్కడ రాయి పెడతారు. ఈ రాయ మొత్తం ఎక్కడి నుంచి వస్తాయి?
ఒకే కొండలో నుంచి వస్తాయి. కానీ ఇది తట్టుకోలేకపోయింది, ఇది తట్టుకుంది. తట్టుకున్న దానికి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అందరూ కూడా చాలా బాగుంది అన్నారు. తట్టుకోలేని రాయా, దానికి పేరు లేదు, ఘనత లేదు. కానీ ఆల్రెడీ అది కూడా ఏం తిన్నది? 2-3 దెబ్బలైనా తిన్నదా లేదా? దెబ్బలో తిన్నది, అసలు ఎందుకు పనికి రాకుండా పోయింది.